జూలై 2024 లో మన ఇనిషియల్ ఓపీటీ కార్డ్ మనకు డెలివర్ అయింది. నార్మల్ గా మన ఇనిషియల్ ఓపీటీకి 1 year వ్యాలిడిటీ ఉంటుంది కదా. జూలై 2025 లో మన ఇనిషియల్ ఓపీటీ ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి ఒక 1 month ముందే June 13th 2025 రోజు స్టెమ్ ఓపీటీకి అప్లికేషన్ పెట్టేసిన. ఓపీటీలా ఇంకా స్టెమ్ ఓపీటీలా మనం చేసే జాబ్ ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి రిలేటెడ్ టు యువర్ డిగ్రీ. ఇక్కడ మన డిగ్రీ డేటా సైన్స్, యూఎక్స్ డిజైన్ ఏమో మనకు డైరెక్ట్ రిలేషన్ లేదు. మనమేమో గ్రాడ్యుయేషన్ కంటే ముందే యూఎక్స్ డిజైనర్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాం. సో ఇప్పుడు మన డేటా సైన్స్ డిగ్రీతో యూఎక్స్ డిజైన్ లో జాబ్ తెచ్చుకొని ఓపీటీ వర్కౌట్ చేసినా కానీ స్టెమ్ ఓపీటీ ఎట్లా వర్కౌట్ చేయాలి ఏంది అని చెప్పేసి మైండ్ లో క్వశ్చన్స్ ఉండే. సో మా యూనివర్సిటీలో సీనియర్లను అడిగినా, నెక్స్ట్ కొంతమంది ప్రొఫెసర్స్ అడిగినా, IEEE డిపార్ట్మెంట్ లో కనుక్కున్నా ఆల్మోస్ట్ అందరు తెలిసిన వాళ్ళు ఏమంటుండే అంటే నువ్వు చేస్తున్న జాబ్ ని నీ డిగ్రీకి కొంచెం నువ్వు రిలవెన్సీ చూపించిస్తే సరిపోతుంది అని అనుండే. 90% కేసెస్ ఏం కాదు, బట్ నువ్వు ఒకవేళ రిలవెన్సీ చూపించలేకపోతే, నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోతే బిస్కెట్ అయిపోతావు అని అన్నారు. సో ఇక June 13, 2025 రోజు అప్లై చేసి అప్డేట్ ఏం వస్తుందా, ఇప్పుడు RFE పడుతుందా, ఏంది ముచ్చట అని చెప్పేసి వెయిట్ చేసుకుంటూ కూర్చున్నా. ఈ పాయింట్ వరకు అయితే మన SCVP పోర్టల్ లో నీ ఎంప్లాయ్మెంట్ కి ఇంకా నీ డిగ్రీకి రిలేషన్ ఏంది అని అడుగుతారు కదా, అక్కడ మంచి జస్టిఫికేషన్ ఇచ్చిన. యూఎక్స్ డిజైనింగ్ ఏదైతే చేస్తున్నానో దానికి యూజర్ డేటా అర్థం చేసుకొని దాంట్లో యూజర్ రీసెర్చ్ చేయడానికి, యూజర్ డేటాని అనలైజ్ చేయడానికి, నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్ లాంటివి ఏమైనా చేయడానికి నా డిగ్రీ ఏదైతే ఉందో అది బాగా హెల్ప్ చేస్తుంది అన్నట్టు జస్టిఫై చేసిన. మన జస్టిఫికేషన్ నడిచింది అండ్ మన కేసు గెలిచింది.